నిహారిక గారు చెప్పండి సార్. చాలా మంచి సినిమా తీశారు ప్రొడక్షన్లో. యూ షుడ్ బి వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్. యువర్ ఫాదర్ కూడా హోప్ఫుల్లీ ఏంటంటే నాన్ థియేట్రికల్ అండ్ థియేట్రికల్ కూడా మంచి డబ్బులు రావాలని చెప్పి, మీకు ఇలాంటి సినిమాలు ఇంకొంచెం ఎక్కువ చేయడానికి మోటివేషన్ రావాలి, మీ ఇలాంటి వాళ్ళని చూసి ఇంకొంచెం నలుగురు సినిమాలు తీయడానికి మోటివేట్ అవ్వాలని చెప్పి ఐఎమ్ హోపింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. వీ హ్యాడ్ టాక్డ్ ఎనఫ్. ఆల్ ది బెస్ట్. కంగ్రాట్స్. నిహారిక గారు, ఇందాక ఒక క్వశ్చన్ అడిగి ఫ్లో డిస్టర్బ్ చేయకూడదని చెప్పి అడగలేదు నేను. నిన్న మీ ఫాదర్ యాక్చువల్లీ ఒక మీడియా హౌస్ లోగో ఏదో లాంచ్ చేశారు. అంటే ఏంటది? అంటే హీజ్ ఇంటూ ఎంటర్టైన్మెంటా లేకపోతే సీరియస్ న్యూస్ బిజినెస్? మీడియా ఎంటర్టైన్మెంట్ అని స్టార్ట్ చేశారు సార్. అది ఈవెన్ దో ఇట్స్ ఇర్రెలెవెంట్. హీ వాంటెడ్ టు స్టార్ట్ యాజ్ అన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఇప్పుడు నాన్నకు ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అది కొంచెం ఈ సిరీస్ వాటితోటి డైల్యూట్ అయిపోతుంది. హీ వాంటెడ్ టు డూ సంథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు కొంచెం సీరియస్ టాపిక్స్. యూట్యూబ్ ఛానల్ లేకపోతే హీస్ కమింగ్ ఇంటూ మీడియా బిజినెస్? యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ యూట్యూబ్ ఛానల్. ఓకే. పాలిటిక్స్ అయితే ఇప్పుడు కాదు. ఓకే, థ్యాంక్ యూ. వంశీ గారు సార్, ముందు కంగ్రాచులేషన్స్ అండి. So సినిమా అందరికీ కూడా ఒక్కరొక్కరు పేరున కూడా చెప్పలేం. అందరూ సినిమా బాగుంది. మీ డైరెక్టర్ గారితో కూడా చాలా మాట్లాడాం. సినిమా చాలా బాగుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ చెప్పినప్పుడు ఏదైతే ఉందో, మీరు ఇందాక నుంచి కాస్ట్ లేదు అని చెప్తూ వస్తున్నారు, షుగర్ కోటెడ్గా ఉందని చెప్తున్నారు. దానిలో 2 జాతి తక్కువ నా కూడా కానీ 3 సార్లు స్ట్రెస్ చేస్తూ మాట్లాడారు. అది కంపల్సరీ ఒక గోదావరి జిల్లాలో కాస్ట్ చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తారు. ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో అమలాపురంలో జరిగిన ఆ ఇష్యూస్ కూడా అది తీసుకున్నప్పుడు ఏమాత్రం తప్పినా, బ్యాలెన్స్ తప్పినా కూడా సినిమా మీద విమర్శలు చాలా ఘోరంగా ఉండేవి. అదేమన్నా మీరేమన్నా అబ్జర్వ్ చేస్తారా స్టోరీ వినేటప్పుడు? అది సేమ్ ఇప్పుడు జనాలు ఎలా అయితే దాన్ని కాన్సన్ట్రేట్ చేసి దాని మీద ఎత్తట్లేదో, నేను కూడా స్టోరీ విన్నప్పుడు నాకు అది రెలవెంట్గా అనిపించలేదు. ఎందుకంటే నా స్టోరీ దాని గురించి కాదు. అసలు చిన్నపిల్లగా ఉన్నప్పుడు మేము స్క్రీన్ మీద మామూలుగా జనాలు మాట్లాడుకునే బూతులు పెడితే సెన్సార్ అవుతుందని పెట్టలేదు, కానీ అలాగే మాట్లాడుకుంటారు. 18 years అప్పుడు వాళ్ళకి ఈగో హర్ట్ అయితే వాళ్ళు ఎవడైనా వచ్చి కొడితే వాడు బూతులే తిడతాడు. దట్ డస్ నాట్ మీన్ హీ వాంట్స్ టు టెల్. హీ వాంట్స్ వాడిని ఎలాగోలా హర్ట్ చేయాలి. నేను ఎలా హర్ట్ చేయాలి వాడిని, ఇలా అంటే వాడు హర్ట్ అవుతాడు. కాబట్టి విచ్ ఈజ్ వెరీ లైఫ్ లైక్, అంటే దట్స్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ ఎవ్రీ డే. మనం చూసే లైఫ్లో ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీ డే. సో అలా నేను కథ వినిన తర్వాత నాకు అది రెలవెంట్గా అనిపించలేదు. ఎందుకంటే నా సినిమా అసలు దాని గురించి కాదు. బయటకు వచ్చిన చాలా మంది మేకర్గా మీరు అనుకోకూడదు మేడం, మీరు అనుకోకుండవచ్చు. వీటి ఆడియన్స్ అలా తీసుకోరు, ఆ కమ్యూనిటీ వాళ్ళు అలా తీసుకోకపోయి ఉంటే గొడవలు అయ్యాయా కదా? అయ్యేవేమో, కానీ సినిమా వాళ్ళకి ఎంత అయ్యేవేమో, ఇట్స్ ఆల్ హైపోథెటికల్. కానీ సినిమా చూసేటప్పుడు నేనైతే ఎలా విన్నాను యాజ్ అ క్రియేటర్, యాజ్ అ ప్రొడ్యూసర్, నేను కథ ఎలా అయితే విని ఎలా అయితే కథ ఇలాగే తీసుకుంటారు సినిమా అన్న కాన్ఫిడెన్స్తో నేను ముందుకెళ్ళాను. ఆడియన్స్ కూడా అలాగే తీసుకుంటున్నారు కదా, విచ్ మీన్స్ వీ సక్సీడెడ్. చిన్న చిన్న ఇంపర్ఫెక్షన్స్ మీద లేకపోతే చిన్న ఇలా ఇప్పుడు మీరు అన్నున్న వాటి మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయటం, ఎందుకంటే దట్స్ నాట్ ఇంపార్టెంట్. మా కథ ఈజ్ అబౌట్ ఫ్రెండ్షిప్, ద బ్రేకప్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ హౌ ద రీయునైటింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. నిహార్ గారు కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బ్లాక్ బస్టర్ హిట్. అండ్ పైన చూసుకుంటే జనజాతర మొదలైంది అన్నారు. మాకు ఏపీలో అయితే 2 months బ్యాకే మొదలైపోయింది. సో అంటే ఈ స్టోరీ అదే మీ సినిమా చూస్తున్నాను చెప్పు మాకు చాలా ఎమోషనల్ కనెక్ట్ అయ్యి, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు. సో మీకు స్టార్టింగ్ మీరు చూసేటప్పుడు, అంటే వినేటప్పుడు ఒకలా ఉంటుంది, చూసేటప్పుడు మీకు ఏ పాయింట్ బాగా కనెక్ట్ అయ్యింది? నా సినిమా అండి ఒకటని చెప్పలేను నిజంగా. అంటే నేను ఫస్ట్ టైం చూసినప్పుడైతే సార్ ఎలా అయితే నాకు నరేట్ చేశారో దానికి 10 times నాకు స్క్రీన్ మీద కనపడింది. అక్కడే నేను సోల్డ్, అక్కడే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. అండ్ ఐ సెడ్ సార్ వీ డిడ్ అ గ్రేట్ ఫిలిం అని నేను అప్పటి నుంచే చెప్తా వచ్చాను. సో ఒక పాయింట్ అంటూ లేదు, వీళ్ళ మధ్యన ఫ్రెండ్షిప్, వాళ్ళ ఇన్నోసెన్స్, దాని తర్వాత వాళ్ళకి వచ్చే మెచ్యూరిటీ, ఎవ్రీథింగ్ ఐ జెన్యూన్లీ రియల్లీ కనెక్టెడ్ టు. నాకు కూడా కొంచెం సుబ్బులాగా ముక్కు మీద కోపం ఎక్కువ. సో తిట్టేసిన వెంటనే వెళ్ళి పట్టేసుకొని సారీ రా అని చెప్పేస్తాను అనమాట. సో అందుకని సుబ్బు క్యారెక్టర్ ఆర్క్ నాకు చాలా ఇష్టం. సో అక్కడ నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను. 2024 బాగా కలిసి వచ్చినట్టుంది కదా? చాలా బాగా కలిసి వచ్చింది. నేను ఎంత బాగా అడిగానో అంత బాగా హిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఈ ఇయర్ మీకు చాలా గోల్డెన్ ఇయర్ అని చెప్పుకోవచ్చు మ్యామ్. నాకు తెలిసి చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం,
మీకు మీ కెరియర్లో కమిటీ కుర్రోలు అలా నిలిచిపోద్ది మ్యామ్. ఈ so సినిమా పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా చూపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయి మేడం? పెద్ద హిట్ ఇంకా ఈ వారం చాలా పెద్ద అవకాశం ఉంది. ఆఫ్ కోర్స్ చూపిస్తాను. ఐఎమ్ గోయింగ్ టు గో బిహైండ్ హిమ్. ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక 3 hours ఆయన నుంచి నేను లాక్కొని మరీ ఈ సినిమా చూపిస్తాను. బికాస్ దిస్ ఇస్ అ ఫిలిం దట్ హీ హ్యాస్ టు సీ. ఆయన చూసి అప్రిషియేట్ చేస్తే నాకు అంతకన్నా ఐ వోంట్ హ్యావ్ ఎనీథింగ్. సో యా, కంగ్రాట్స్ మ్యామ్. మీరు వచ్చి హీరోయిన్స్ అడుగుతారు అనుకున్నానే. నేను సినిమా చూసాం, చాలా బాగుంది. డిసప్పాయింట్ అయ్యారా? మేము ప్రీ రిలీజ్ పిఠాపురంలో చేయలేదని మీరేగా అడిగింది. కానీ చాలా అసలు నిజంగా నాకైతే ఏడుపు వచ్చేసింది. చాలా ఇది అయిపోయాను అనమాట. కానీ ఫస్ట్ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇంతమందికి లైఫ్ ఇచ్చారు. నిజంగా వాళ్ళు రేపొద్దున మీ పేరు చెప్పుకుంటారు. సినిమాలో మీరు కొన్ని డేరింగ్ పాయింట్స్ కూడా చెప్పడం జరిగింది. అవి అంటే గవర్నమెంట్ జాబ్ ఉన్నోడికి నీకు రిజర్వేషన్ ఎందుకు రా అని ప్రశ్నించారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇది అంటే పవన్ గారిని అభిమానించే వాళ్ళందరికీ కూడా నిజంగా అంటే ఆయనకి అన్ని వర్గాల వారు ఉంటారు. ఆయన కొద్దిగా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉండదా ఈ రిజర్వేషన్లు? అంటే అన్ని వర్గాల వారు ఉంటారు కదా. ఇది ఎలా రియల్ లైఫ్ గురించి చెప్పట్లేదండి. ఇట్స్ మూవీ. అండ్ అందులో కూడా ఆ ప్రాబ్లం వచ్చేది బేసిక్గా రాంబాబు అన్న క్యారెక్టర్కి చేయొద్దు. రాంబాబు అన్న క్యారెక్టర్కి సెకండ్ హాఫ్లో ఏదైతే ఉంటుందో తన ప్రాబ్లమ్ని తనే చాలా సింపుల్గా చెప్తాడు. కరెక్టే, నేను ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టుకున్నాను, అప్పుడు నువ్వు చెప్పింది కరెక్టేలే, నాకు అర్థం చేసుకునే వయసు లేదు అని. అది అక్కడ ప్రాబ్లము రిజర్వేషన్ వల్ల లేకపోతే కాస్టిజం వల్ల కాదు. వాళ్ళు తెలిసి తెలియని వయసులో వాళ్ళు అర్థం చేసుకునే విధానం తప్పు. రిజర్వేషన్ తప్పు అని కాదు, రిజర్వేషన్ కరెక్ట్ అని కాదు. అది అసలు మేము ఆ టాపికే మాట్లాడలేదు. వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉన్నాయి సినిమాలో. అది వాళ్ళు పర్సీవ్ చేసుకునే అంత జ్ఞానం వాళ్ళకి ఆ వయసులో లేదు. దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు సే. దట్ ప్రాబ్లమ్ కుడ్ బి ఎనీ ప్రాబ్లమ్, బట్ వీ వాంటెడ్ టు బీ రిజర్వేషన్ ఆ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. ఎందుకంటే మనకి 18 years వచ్చేసరికి టంగ్ మన జ్ఞానబల్బులాగా మనకు అర్థమయ్యేది, మనకు తెలిసిన కొత్త న్యూస్ ఏదైనా ఉందంటే అది కాస్ట్ గురించి. బికాస్ ఆఫ్ దట్. ఓకే, ఇంకో క్వశ్చన్ శివ గారిని అడుగుతాను. ఎక్కడ శివ, రియల్ లైఫ్లో మొన్ననే పవన్ గారు ₹1 కూడా ఇవ్వకుండా గెలిచారు. మీరెందుకు ఓడిపోయారు సినిమాలో? ఇది నాకన్నా మా డైరెక్టర్ గారు చెప్తే ఇంకా బాగుంటుందేమో సార్. యాక్చువల్లీ ఇది ఆయన మేము అనుకుంది కూడా 2019 చేసుకున్నది కదా సార్. నిహార్ గారికి ఇవ్వండి, చెప్తారు. చెప్పండి. ఇది ఈయన రాసుకున్నప్పుడు 2019 ఎలక్షన్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నారండి. మాకు పాపం ఈయనకు సినిమా అయ్యేసరికి 3.5 సంవత్సరాలు పడుతున్న ఐడియా లేదు కదా పాపం. అప్పుడే చేసేద్దాం యంగ్ బ్లడ్ హాట్ బ్లడ్ అనుకుని రాసేసుకున్నారు. సో దిస్ ఇస్ బేస్డ్ ఆన్ వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ 2019 బిహైండ్. ఎన్నో రోజుల ముందు కాదు, ఎలక్షన్కి 1 day ముందు లేకపోతే 1 night ముందు ఏమై ఉంటుందా అని చెప్పి ఒక సార్కాస్టిక్గా ఒక సటారికల్గా చూపించడం జరిగింది. దట్ ఈస్ వాట్ ఇట్స్ అబౌట్. ఇప్పుడు గెలిచారు, అదే వాళ్ళు కూడా అంటారు కదా, నువ్వు చచ్చేలోపు నేను గెలిచి చూపిస్తాను అంటాడు కదా. సో నెవర్ లూజింగ్ హోప్ ఆన్ ద ఫ్యూచర్. అప్పుడు ఓడిపోయారు. సో మేము 2023లో చూపించింది నిజం లైఫ్లో 2019లో జరిగిన. ప్రొడ్యూసర్గా ఇప్పుడు ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. సో మీ ఫ్యామిలీ హీరోస్, మీ అన్నయ్య వరుణ్ గారి కానీ లేదా చరణ్ అన్నయ్య కానీ లేదా మీ బావగారు మన బన్నీ గారితో ఇలాంటి ప్యాన్ ఇండియా స్థాయి చేసే సినిమాలు ఏమైనా ఉంటాయా మీ బ్యానర్ నుంచి, పింక్ ఎలిఫెంట్స్? జెన్యున్గా చెప్పాలి అంటే ఐఎమ్ సమ్వన్ హూ ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ ద స్టోరీ అండి. ఫస్ట్ కథ వచ్చిన తర్వాత అది నిజంగా చరణ్ అన్న కానీ బన్నీ అన్న కానీ మా అన్న కానీ వాళ్ళు చేసే అంత స్థాయి ఆ కథకి ఉంటే కనుక నేను డెఫినెట్గా అప్రోచ్ అవుతాను. లేకపోతే ఉత్తిగే వాళ్ళతో చెయ్యాలి కాబట్టి ఏదో కథ తీసుకెళ్దామని అయితే నేను వెళ్ళను. నిహారిక గారు సార్, అయితే యాక్చువల్గా మీరు అన్నారు చిన్న సినిమా కింద మొదలయ్యి ఇంత పెద్ద విజయం అయితే దక్కించుకుంది కదా ఫైనల్గా. ఈయన దృష్టిలో చిన్న సినిమా సార్, మేము ఎప్పుడు చిన్న సినిమా అనుకోలేదు. ఈయన కథ చెప్పినప్పుడే మాకు ఎంత బడ్జెట్ అవుతుందో అర్థమైపోయింది. బడ్జెట్ పరంగా కాదు, అంటే కాస్టింగ్ పరంగా కానీ వీటి పరంగా కానీ. అయితే ఇప్పుడు సినిమా ఇప్పుడు రిలీజ్ ముందంటే ప్రతి ఒక్కరికి ఒక రమేష్ గారి తప్ప ప్రతి ఒక్కరికి చిన్న చిన్న డౌట్స్ ఉండొచ్చు, 1% డౌట్ ఉంటుంది. ఇప్పుడు జనాలు వెర్డిక్ట్ ఇచ్చేసారు కదా, మరి ఇప్పుడు అట్లీస్ట్ పిఠాపురంలో సక్సెస్ మీట్ కానీ లేదంటే చిరంజీవి గారు, ఎందుకంటే చిరంజీవి గారు ప్రతి ఎంత చిన్నవాళ్ళైనా ఇప్పుడు హనుమాన్ లాంటి సినిమాని ఫస్ట్ వచ్చి మొదలుపెట్టింది ఆయనే కదా. మరి ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత ఆయన లాంటి వాళ్ళని పెట్టి లేదంటే చరణ్ గారిని వీళ్ళని తీసుకొస్తే ఏంటంటే ఈ కుర్రాళ్ళకి ఏంటంటే ఒక బూస్టప్ అనేది ఇంకా పెద్ద రేంజ్కి వెళ్తుంది కదా. నేను సినిమా ఇంత మంచి టాక్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్
ఫోన్ చేసింది చిరంజీవి గారికి, ఎందుకంటే ఆయన మాకు వీడియో బయట ఇచ్చినప్పుడు మాకు మామూలు ఎనర్జీ రాలేదు. సో చాలా ఎక్సైటెడ్గా, ఆయన అప్పటికే విశ్వంబర షూటింగ్లో ఉన్నాను, నేను అదేం పట్టించుకోకుండా చాలా ఎక్సైటెడ్గా ఫోన్ చేస్తే ఆయన నాకన్నా ఎక్సైటెడ్గా ఫోన్లో అవునా నిజంగా ఇంత బాగా ఆడుతుందా నాకు తెలియదు, నేను షూటింగ్లో ఉన్నాను, నేను నా సైడ్ నుంచి కూడా కనుక్కుంటాను, ఐ రియలీ కంగ్రాచులేట్ యూ, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండి టు బ్రింగ్ హిమ్, టు హ్యావ్ హిమ్, టు కంగ్రాచులేట్ అవర్ టీమ్. యా, ఇప్పుడు అదే మీరు సెకండ్ హాఫ్ మాట్లాడారంటే సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్లో ఉన్న అంటే అంత కామెడీ ఎంజాయ్ చేసి తర్వాత ఆ నాస్టాలజిక్ మూమెంట్స్ అన్ని ఎంజాయ్ చేసి సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ఇదన్న ఫీలింగ్ ఉంది కదా. సో సెకండ్ హాఫ్ ఇందాక నేను నెక్స్ట్ అడిగే క్వశ్చన్స్లో చెప్తున్నారు అంటే మీ వరకు వచ్చేసరికి సెకండ్ హాఫ్ అసలు ఏంటి, సెకండ్ హాఫ్ గురించి వచ్చిన కంప్లైంట్ ఏంటి, దాన్ని మీరు ఎలా ఇచ్చేద్దాం అనుకుంటున్నారు? కంప్లైంట్స్ అంటే ఐఎమ్ యాక్చువల్లీ డ్రౌనింగ్ ఇన్ గుడ్ కాంప్లిమెంట్స్. సో ఆ కంప్లైంట్స్ డైరెక్ట్గా ఎవరు చెప్పలేరు, కానీ ఆబ్వియస్లీ ఇగ్నోరెంట్గా అయితే లేం మేము. వీ ఆల్సో సీ అ లాట్ ఆఫ్ రివ్యూస్, వీ రీడ్ అ లాట్ ఆఫ్ రివ్యూస్. జనాలు ఏమంటున్నారంటే, నేను వినింది ఇఫ్ ఐ మే సే దట్ ఇదేంటి సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ ఉన్నంత హై లేదు, కొంచెం లో అయింది అని. బట్ టు టెల్ దిస్ కైండ్ ఆఫ్ అ స్టోరీ, మేము ఒక సత్తయ్య దగ్గరికి వెళ్ళిన సీన్ తర్వాత అంత హై we genuinely can't create, ఎందుకంటే that is the biggest conflict of the film. దాని తర్వాత there's no other conflict, only a problem is there, that is ఊరు సరిగ్గా లేదు, ఊరుని బాగు చేస్తారా అని చెప్పి శివాస్ క్యారెక్టర్, that's when it enters. నేనేం బిలీవ్ చేస్తానంటే ఒక సినిమాలో you can't make a film for 100% of the people. Yes. So many people are connecting to it, and మా సినిమా ఎండ్ అయ్యే పద్ధతి ఏదైతే ఉందో, ఆ లాస్ట్ ఫ్రెండ్షిప్ మళ్ళీ నాస్టాల్జియాకి ఏదైతే తీసుకెళ్తామో, అందరూ మీరు గుర్తుంటే మన ఇక్కడ ఒక ప్రెస్ మీట్ అయింది, అక్కడ నేను చెప్పాను జనాలు ఏడుస్తూ రారు బయటకి, నవ్వుతూ రారు, ఒక సంతృప్తితోటి బయటకు వస్తారని చెప్పాను. దట్ ఈస్ ద ఫీలింగ్ ఎవ్రీ వన్ ఈస్ కమింగ్ విత్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ రైట్. ఆ ఉన్న ఇద్దరు ముగ్గురు ఎలా మాట్లాడారంటే, ఒకడు విలియం క్యారెక్టర్ ఉత్తునే అమ్మాయికి ముద్దు పెడుతున్నాడు, నాకు నచ్చట్లేదు, ఆ అమ్మాయికి నచ్చకుండా ముద్దు పెడతాడు. ఆ అమ్మాయి నేను ముద్దు పెడతానని చెప్పినప్పుడు మా అమ్మ చూస్తుంది అంటదే కానీ నాకు ఇష్టం లేదని ఒకసారి కూడా అందు. దొంగమో అంది సార్, దానికి కావాలి ముద్దు, వాళ్ళ అమ్మ చూస్తుంది భయం, అంతేగాని. సో అండర్లైన్లో చాలా స్ట్రాంగ్గా రాసుకున్నారు ఈయన, బికాజ్ హీ సమ్మన్ హూ రెస్పెక్ట్స్ ఉమెన్ అ లాట్. అండ్ నా దగ్గరికి కథ వచ్చినప్పుడు కూడా వీళ్ళు అల్లరి చిల్లరగా చిన్నతనంలో చేసేవి అవి జెన్యున్గా అందరి లైఫ్లో ఉంటాయి. దట్ డస్ నాట్ మీన్ వీ డోంట్ రెస్పెక్ట్ ఉమెన్, ఇట్ జస్ట్ మీన్స్ వీఆర్ షోయింగ్ ద ట్రూ సెల్ఫ్ ఆఫ్ లైఫ్. సో అలా మేము వెళ్ళాం, కానీ ఇట్స్ అ ఫిలిం. నాకు ఫర్ మీ ఇట్స్ లైఫ్. కమిటీ కుర్రోళ్ళు ఇస్ లైఫ్.